తెలంగాణ రాష్ట్రంలో గొడవలు పడి త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మీరు ఏం చేశారు, మీరు ఏం చేయలేరు, ఈ టాపిక్ మీదనే మాట్లాడుతున్నారు. కానీ రేపటి భవిష్యత్తు యువతకు మేము ఇది ఇస్తాము అవకాశం అని ఏ పార్టీ కూడా మాట్లాడతలేదండి, ఒక బహుజన్ సమాజ్ పార్టీ తప్ప. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి లోటుపాట్ల గురించి మాట్లాడుతున్నారు. దయచేసి మీ అందరికీ మేధావులకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, సీనియర్ నాయకులకు కావచ్చు, విద్యార్థులకు నిరుద్యోగులకు ఏమైనా మేలు చేస్తామని ప్రకటించండి ఒక్కసారి. అన్ని పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీరు చేసే మేలేంది, ప్రజలకు మీరు చేసే ఈ మేలేంది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నది తెలంగాణ ప్రజలందరి కోసం కాదు, ఒక కేసీఆర్ కుటుంబం కోసమే. అదొకటి గమనించండి. ఎందుకంటే మేధావులు అందరూ మాట్లాడుతూనే ఉంటారు, ఎంతసేపు టైం ఇచ్చిన కొద్ది గంటలు గంటలు మాట్లాడుతున్నారు. కానీ యువత కోసము బీజేపీ పార్టీ మేము ఇది చేస్తామని చెప్పి ఏ యువకుడికి మీరు అధికారంలోకి రావాలి అని ఒక టికెట్ ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అట్లనే మేము తెలంగాణ మేమే ఇచ్చినాం అని అంటారు. సంతోషం అండి, మీరే ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ రోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు ఇవ్వచ్చు, సంతకం పెట్టవచ్చు. కానీ ఇప్పుడు కష్టపడుతున్న యువత కోసమే కదా తెలంగాణ తెచ్చుకుంది. ఆ యువత కోసం మీరు ఏ అసెంబ్లీలో 119 అసెంబ్లీలలో ఎక్కడైనా టికెట్ యువతకి ఇచ్చి ఒక యువకుడిని మేము గెలిపిస్తూ ఉన్నాం మా పార్టీ నుంచి అని చెప్పి ఎవరికైనా టికెట్ ఇచ్చిండ్రా? అట్లాగే టిఆర్ఎస్ పార్టీ శ్రీకాంతాచారి కుటుంబానికి మేలు జరగదు. శ్రీకాంతాచారి కుటుంబాల లాంటి వాళ్ళు చాలా మంది 1200 మంది అమరవీరులు ఉన్నారంటే ఆ అమరవీరులకు ఎక్కడైనా టికెట్ ఇచ్చి గెలిపిద్దామని, వాళ్ళ జీవితాలు బాగు చేద్దామని ఆలోచన చేయట్లేదు. ఇంకా ఆర్థిక సంక్షోభం 100% తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు అందరూ చూస్తూనే ఉన్నారు. మీరు మాట్లాడాల్సింది ఏంటంటే ఈ 9.5 సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోవడం కాదు, వాళ్ళకు బుద్ధి చెప్పే ప్రోగ్రాం పెట్టుకోండి. అధికార పార్టీ అండదండలు చూసుకొని విర్రవేగి ఆర్థికంగా ఉన్న ఆస్తిని, తెలంగాణలో ఉన్న వ్యవస్థని సర్వనాశనం చేసిందని దుమ్మెత్తిపోయండి తప్ప మాకు అది చేయలేరు, మీకు ఇది చేయలేరు అంటే వాళ్ళకి తెలుసా అండి వాళ్ళ దొరల పాలన. ఆ దొరల పాలన ఎట్లా ఉంటుందో చూసినాం కదా. ఇప్పుడైనా మారుదాం రండి, ఏకదాటి పైన నడిచి వాళ్ళ దొరల పాలన గడిలకు తాళాలు వేసి తెలంగాణ నుంచి విముక్తి తెలంగాణ విముక్తి చేసుకుందాం. ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణ ఎట్లా విముక్తి చేసుకున్నాం అనేది మళ్ళొకసారి గుర్తు చేసుకోండి. 9.5 సంవత్సరాల కిందట ఏ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది, అదే త్యాగం మళ్ళీ చేయాల్సి వస్తుంది. తెలంగాణ మన దౌర్భాగ్యం అనుకొని ఆ పీడిత వాళ్ళ దరిద్రాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్ప మీరు ఇంకా వాళ్ళ మీద దుమ్మెత్తిపోవడం, వీళ్ళ మీద దుమ్మెత్తిపోవడం కాదు.